జెన్జీని రెచ్చగొట్టాలని జగన్ జీ చేసిన ప్రయత్నాలు జీరో ఫలితంతో ముగిసింది. విశ్వసనీయత అనే పదానికి తానే అసలైన నిలువుటద్దమని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ గ్రాఫ్ ప్రస్తుతం కనిష్ట స్థాయికి పడిపోయింది. మెగా డిఎస్సీను వివాదాల్లోకి నెట్టాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ వేసిన వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. నిరుద్యోగులను, అభ్యర్థులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడమే కాకుండా జగన్ రెడ్డి విశ్వసనీయత జీరోకి చేరిపోయిందనడానికి సాక్ష్యం మెగా డిఎస్సి పరీక్షల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా దాన్ని అడ్డుకోవాలని, అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా శ్రమించింది. నియామకాలు పూర్తయిన 10 నెలల తర్వాత పరీక్షా ఫలితాలు లీక్ అయ్యాయంటూ, అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్ల ద్వారా జగన్ రెడ్డి అండ్ కో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందంటూ రోజువారీగా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తూ పొలిటికల్ డ్రామా నడిపించే ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు వేరుగా ఉండడంతో ఆ ప్రయత్నాలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. చిత్రం ఏంటంటే, జగన్ రెడ్డి ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకొచ్చి తమకు అన్యాయం జరిగింది అని నిరూపించలేకపోయారు. టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ, పారదర్శక విధానాల వల్ల ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఫలితం డిఎస్సి రాసిన అభ్యర్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కదా. కనీసం 1,000 మంది నిరుద్యోగులు కూడా వైసీపీ పిలుపులను నమ్మి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయకపోవడం ఆ పార్టీ నైతిక ఓటమిని స్పష్టం చేస్తోంది. ప్రజల నుంచి, అసలైన అభ్యర్థుల నుంచి మద్దతు లభించకపోవడంతో ఎప్పటిలాగే వైసీపీ నేతలు తమ సొంత క్యాడర్తో, అద్దె మనుషులతో కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అసలైన నిరుద్యోగులు పరీక్షా ఫలితాలు, మెరిట్ లిస్టుల వైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ హంగామా చేస్తోంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో ఆ నిరసనలు కాస్త ప్రహసనంగా మారి ముగిసిపోయాయి. ఇప్పుడు ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ లేదా అక్రమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే జనం పక్కున నవ్వుకునే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో, అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడమే ఆయన ఏకైక లక్ష్యం అనే విషయం ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. ఒకప్పుడు ఆయన మాటలను ఉన్న విలువ ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కనీసం నమ్మేనాథుడు లేని స్థాయికి పడిపోయింది. డిఎస్సి వ్యవహారంలో జగన్ రెడ్డి వేసిన ప్లాన్ దారుణంగా ఫ్లాప్ అవ్వడమే ఆయన రాజకీయ విశ్వసనీయత కోల్పోయారనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.